Kanna Reddy sir, welcome you also. Before we Sir, can you please? Before we start the prize distribution, I would like to thank all parents for their great patience and support to their kids and making this event very great. And also thanks to Mr. Kanna Reddy for associating with Super Kids Chess Academy and has conducted this under 11 tournament with us. Thank you, sir. Now I would like to ask Mr. Kanna Reddy to share. Mr. Danan will be talking to us. Good evening, everyone. Respected Kanna Reddy and dear participants and parents. First, I would like to thank you all for coming here, and we had a great event. This third we are conducting, and we will be conducting other matches in the subsequent weeks. And I would like to congratulate the political team in the national and state level for the new team. And I request Kanna Reddy all to be with the sports minister and the new team and get more facilities for the ABTS, so that we can get all the lost title back within school. So thank you, and I will leave the Kanna Reddy to have. Andariki namaskaram. I think so I am little bit delay, so దానికి క్షమించవలసిందిగా కోరుతూ, ఎందుకంటే ప్లేయర్స్ కి జీరో టాలరెన్స్ ఉన్నప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి గెస్ట్ లేకపోతే ఆ జీరో టాలరెన్స్ గెస్ట్ కూడా వహింపజేయాల్సిందిగా మంచిది. సో ఇట్స్ వెరీ నైస్. పిల్లలు అండర్ 11 పిల్లలు, ఇట్ ఇస్ కరెక్ట్ ఏజ్. మజిల్ స్కెల్టన్ మజిల్ బాడీకి ఏదైతే కాంట్రాక్ట్ మజిల్ ఏదైతే ఉంటుందో ఇది డెవలప్ అయ్యేటటువంటి ఏజ్. ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే పిరమిడ్ సెల్స్ రిసీవింగ్ కెపాసిటీ సెల్స్ ఏదైతే బ్రెయిన్ లో ఉంటుందో పిరమిడ్ సెల్ అది మాక్సిమం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మజిల్ కాంట్రాక్ట్ మజిల్ బాగా డెవలప్ అవుతుంది. ఇది కరెక్ట్ ఏజ్ పిల్లల్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ నేర్పించడం. ఐ రిక్వెస్ట్ టు పేరెంట్స్ అండ్ కోచెస్, టేక్ దెమ్ టు ద గ్రౌండ్స్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎప్పుడైతే ఈ ఏజ్ నుంచి 19 ఇయర్స్ వరకు మజిల్ ఫార్మేషన్ జరుగుతుంది. నువ్వు ఏ విధమైనటువంటి స్కిల్ కి నీ మజిల్ ని మూమెంట్ ఇవ్వగలుగుతో ఆ విధంగా టర్న్ అప్ అవుతుంది నీ మజిల్, నీ బాడీ అబ్డామిన్ మజిల్స్, కార్డియాటిక్ మజిల్స్. ఈ మూడింటిని లైఫ్ అంతా కూడా తర్వాత కాలంలో కూడా జీవితాంతం హ్యాపీగా పిల్లలు ఉండాలంటే ఈ 11 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు కంపల్సరిగా రెగ్యులర్ గా మీరు గ్రౌండ్ పోవాలి. మీ యొక్క కార్డియాటిక్ మజిల్స్ హార్ట్ బీట్ ని పెంచాలి. ఒక కో ప్లేయర్ యొక్క హార్ట్ బీట్ హైయెస్ట్ 223 అనేటటువంటి ఆ హార్ట్ బీట్ ఒక మామూలు వ్యక్తికి వస్తే స్పాట్ డెడ్. సో ఆ లెవెల్కి తీసుకుపోయినటువంటి దాన్ని మళ్ళీ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటూ రావాలి. మీరు ఒక చిన్న విషయం, మీరు రన్నింగ్ చేస్తుంటారు, మామూలు వాకింగ్ చేస్తుంటారు, అలసిపోయినట్టు అనిపిస్తారు. పల్స్ రేట్ చూడండి, 10 సెకండ్స్ కి ఎంత వస్తుందో చూడండి. 72 × 6 వేస్తే 72. దానికన్నా ఎక్కువ ఉన్నది అనుకో, ఎగ్జాక్ట్లీ 1 మినిట్ రెస్ట్ ఇస్తే మీ పల్స్ రేట్ ఎగ్జాక్ట్లీ మళ్ళీ 72కి వచ్చేయాలి. అంటే 67 సెకండ్స్ కి 72 టైమ్స్ పల్స్ రేట్ రావాలి. సో మీది పల్స్ రేట్ ఎట్లా ఉండాలని అంటే జస్ట్ ప్రతి 10 సెకండ్లకి 12 సార్లు కొట్టుకోవాలి. సో 10 సెకండ్స్ చూసుకుంటే మీకు 12 సార్లు కొట్టుకుంటే కరెక్ట్ నార్మల్ వచ్చినట్టు. విపరీతమైనటువంటి రన్నింగ్ చేయండి, అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ రెస్ట్ ఇవ్వాలి. పల్స్ రేట్ ఎప్పుడైతే నార్మల్గా వస్తుందో అప్పుడు మీరు మీ ఎంత వర్క్ లోడ్ వేసినా సరే మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మీరు గో ఆన్ టు ప్లే ఎనీథింగ్, ఎనీ గేమ్, ఎనీ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్.
ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైందని భావిస్తూ ఈ అండర్-11 పిల్లలు ఈరోజు దాదాపు ఒక 3 years బ్యాక్ హర్ష భరత్ కోటి మన దగ్గరనే మంచి ప్లేయర్గా రాణించండి. ఇప్పుడు నేషనల్ బి ఆడుతున్నారు హిమాచల్ ప్రదేశ్లో, మంచి పొజిషన్లో ఉన్నారు. మీరు కూడా చిన్నప్పటి నుంచే, మీరు పెద్ద అయిన తర్వాత ప్లేయర్ కావాలంటే కష్టం. చిన్నప్పటి నుంచే మీరు ప్లేయర్ కావాలంటే పెద్ద అయిన తర్వాత దాని యొక్క ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది. అంతేగాని పెద్ద అయిన తర్వాత ప్లేయర్స్ కావాలంటే కాలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు అందరు కూడా చెస్ ఆడతారు. మీ అమ్మ నాన్న వాళ్ళు మీరు 4 రోజులు చెస్ ఆడిన తర్వాత మీ అమ్మ నాన్న మీకన్నా ఎక్కువ ఆడాలంటే వాళ్ళతో కాదు, మీకన్నా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా. ఎందుకంటే ఒక ఏజ్లో, ఈ ఏజ్లో ఉండేటటువంటి బ్రెయిన్ కెపాసిటీ అనేటటువంటిది ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత రాదు. ఏదైతే మీరు ఇప్పుడు ఫీల్ చేస్తారో బ్రెయిన్ కెపాసిటీ మీరు పెంచుకోవాలి. చాలా మంది పిల్లలలో ఐక్యూ చాలా ఉంటుంది. దయచేసి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలు టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళ ఐక్యూ సెల్స్, బ్రెయిన్ సెల్స్ డెడ్ కాకుండా, డౌన్ కాకుండా ఉండాలంటే కంపల్సరీగా చెస్ నేర్పించండి. ఇప్పుడు రీసెంట్గా ఈ మర్చిపోయేటటువంటి పిల్లలకి తొందరలో నేను ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, ఒక రీసెర్చ్ సెంటర్ ఓపెన్ చేయబోతున్నాను. చెస్ వల్ల ఉపయోగాలు, దాని మీద ఇంపార్టెన్స్. పిల్లలు చాలా మంది వెనకబడిపోతున్నారు. ఆ వెనకబడిపోతున్నటువంటి పిల్లలు, చదువులో వెనకబడిపోతున్నటువంటి పిల్లలకి చదువు నేర్పిస్తే కంపల్సరీగా వాళ్ళు ముందు వస్తారు. దాంట్లో ముఖ్యంగా లాంగ్వేజెస్. అదే లాంగ్వేజెస్లో మెరిట్ రావటం ఏంటనేది నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ లాంగ్వేజెస్లో మెరిట్ వస్తారు, దాని తర్వాతనే మ్యాథ్స్లో. సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.